అందరికీ నమస్కారం. ఈ దేశంలో అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు. మనం చేసినటువంటి అభివృద్ధి శాశ్వతంగా అని చెప్పని ప్రజలు మనకు ఏదైనా మేలు చేస్తారనే ఆలోచనతో ఆనాడు నమ్మి మనకు ఓట్లేసి గద్దె ఎక్కిస్తే కనీసం ఈరోజు ప్రతి మనిషి మౌలిక సదుపాయాలు కావాలంటాడు. తాగునీరు కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ఎవరైతే ఎన్నుకోబడిన ప్రజాపాలకుల చేత ఏర్పడతారు. మరి గతం నుంచి ఈనాడు వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు అప్పుడు ఉన్నటువంటి చైర్మన్గా కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఈనాటి వరకు ప్రతినిత్యము 5 సంవత్సరాల పిల్లోడు నుంచి 60 సంవత్సరాల పిల్లోడు వరకు గతంలో ఆయన చేసిందే అభివృద్ధి అని చెప్పేవారు వస్తే మరి ఈనాడు ఎన్నుకోబడిన ప్రజలు ఏ విధంగా మీరు ప్రజలకు ఏమని సమాధానం చెప్తారు? ప్రతినిత్యము పొద్దున లేచిన నుంచి మీకున్నటువంటి పరిజ్ఞానంతో ఎప్పుడు ఏది అవసరం వస్తుంది అనేది ఆలోచించుకోకుండా తాగునీటి సమస్యని ఈరోజు మీ కార్పొరేటర్లే ఈవెన్ పొద్దున లేచిన నుంచి అయ్యా ఈ ప్రజా సమస్యను పట్టించుకోకపోతే రేపు నడిబజార్లో మనం తిరిగేదానికే మేము ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది, అవసరం వస్తే మేము రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని చెప్తా ఉంటే మరి ఎందుకు మీరు నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు? మరి ఎవరి కోసం మీరు పాలకులు? అనునిత్యము పొద్దున లేచి జగన్ భజన చేయడం కోసమా? మరి పొద్దున లేచిన నుంచి మీరు మీ నమ్మకం నువ్వే జగన్ అన్నా చెప్పని వీధిలో పోతా అంటే వీధిలో ఎవరు కూడా మిమ్మల్ని అడగలేదా? తాగునీరు సమస్య ఉంది, ఇది కావాలని చెప్పి ఆనాడు 15వ ఆర్థిక సంఘంతో 1,20,00,000 రూపాయలు పెట్టి 750 మోటార్లు ఏర్పాటు చేస్తే దాన్ని మరమ్మతు చేయాల్సినటువంటి బాధ్యత కూడా మీకు లేదు. ఎందుకంటే ఉన్నటువంటి 4 మోటార్లు ఇక్కడ ఈ ఊర్లో కానీ ఈ మధ్యలో ఎక్కడ కూడా రిపేర్ చేసేవాళ్ళు లేరని తెలుసు. అది చేయాల్సిన దానికి బెంగళూరు పోవాలని తెలుసు. పోయిన తర్వాత 10-15 రోజులు అంటే రిపేర్ వస్తుందని కూడా తెలుసు. ఏమి మీకు ఆ పరిజ్ఞానం లేదు. ఇక్కడ ఆనాడు 14-15 ఓవరెడ్ ట్యాంకులు కట్టించి ఆయన ప్రతినిత్యం నీటి సమస్య కోసం ముద్దలాపరణపై సర్వే చేసి అధికారులు ప్రభుత్వం చేస్తుంటే నీటి సమస్య రాకోకుండా 155 కోట్ల రూపాయలతో ఆనాడెప్పుడో ఉన్నటువంటి పైపులను మార్చి స్వచ్ఛమైన నీరు అందించాలని ప్రభాకర్ చౌదరి గారు చేస్తే దాన్ని శుద్ధి చేసి ఈరోజు కూడా ప్రజలకు అందించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మీరు పాలకులు ఉన్నారంటే మీకు కావలసింది ఏముంది? దాచుకోవడం దోచుకోవడం తప్ప మీకు ఎక్కడికి కూడా ఈ ప్రజా సౌకర్యం పైన ఇది ఉండదు అనే ఆలోచన ఉంది. ఎప్పటికైనా మేల్కోండి. ప్రజల కోసం అందులోకి పూర్తి వేసవికాలం రాలేదు. ఫిబ్రవరి 8వ తారీఖే వచ్చింది. ఇక్కడి నుంచి ప్రతినిత్యం తాగునీరు ఎంతో అవసరం. ఎందుకంటే అనేక గ్రామాల నుంచి ప్రజలు వస్తూ ఉన్నారు. ఇది వలస రాజ్యం అయినటువంటి వలస దేశం. ఇది దీనికి ప్రతినిత్యం నీరు ఎంతో అవసరం ఉంది. అందుకోసమయ్యే నీటి సమస్యను తీర్చే దానికోసం మీ యొక్క పాలకులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. గతంలో కూడా ఎప్పుడో కొద్దిగా పొరపాటు చేసిండొచ్చు పాలకులు. మరి ఈనాడు మీరు చేస్తారంటే నిర్లక్ష్యం ఏమైంది? తాగునీరు అందించలేదు. 60 రూపాయలు మొదలుకొని 500 వరకు కూడా పొద్దున్నే చెత్త పన్ను వేయడమా మీ పాలకుల విధానం? 638 రూపాయలు ఉన్నటువంటి ఇంటి ట్యాక్స్ను 1070 రూపాయలు పెంచడమా మీ యొక్క విధానం? మరి ఏమైంది? 800 కోట్ల రూపాయలతో ఈనాడు ఊర్లో అభివృద్ధి జరిగిందని గొప్పగా ఎమ్మెల్యే గారు పదవి లేచినా చెప్తా ఉంటే నువ్వు చెప్పిన దాన్ని మాట్లాడే కూడా యోగ్యత లేనటువంటి మేయర్ కావచ్చు. ఎక్కడ ఏమి చేయాలో తెలియదు. మొదలేసి ఎమ్మెల్యే సజెషను, మేయర్ గారి సలహా సూచనలు. మరి ఇదేనా పాలకులు మీరు ఇచ్చేటువంటి అభివృద్ధి అంటే? మరి ఎవరి కోసం మీరు పాలకులుగా పనిచేస్తా ఉన్నారు? తాగునీరు ఇవ్వాలని చెప్పిన పొద్దున లేచిన ప్రతి పేదవాడు అడుగుతాడు నీరు కావాలని చెప్పి. ఆస్తులు కావాలనో లేకుండా మాకు భూమి పట్టాలు ఇవ్వాలనో లేకుండా మాకు ఏదో కావాలని చెప్పి అడగడం లేదు. తాగునీరు కూడా ఇవ్వాలంటే ముందు జాగ్రత్త లేదా మీకు? 4 మోటార్లు ఉంటే ఆ మోటార్ ఒక్కొక్కటి 150 మెగావాట్ల విద్యుత్ ఉండేటువంటి పరిస్థితి వస్తుంది ఆడ. మరి దాన్ని రిపేర్ చేసుకునే యోగ్యత మనకు చేసుకోలేదా ముందు? మరి ఇప్పటికైనా మేల్కోండి. లేదంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఆనాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క విజ్ఞతతో అనునిత్యం మా ప్రభాకర్ చౌదరి గారి యొక్క అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ సహనం పాటిస్తూ ఉన్నారు. ఎవరైనా ఎప్పుడైనా కొన్ని పొరపాటు జరుగుతాయి. ఆ జరిగే దాంట్లో మనం మేల్కొని విధంగా చెబుతాం. లేదు అంటే పూర్తిగా ఎమ్మెల్యేలు కావచ్చు, మేయర్లు కావచ్చు, మొదటి మున్సిపాలిటీ ఆఫీస్ కావచ్చు ముట్టడిచ్చి పొద్దులేసి మిమ్మల్ని బయటికి కూడా దానిపై పరిస్థితి తెస్తారు ఈ ప్రజలు. ఇప్పటికైనా మీరు మేల్కొని పనిచేయండి. ఎందుకంటే మా నాయకుల యొక్క సహనంతో మీకు కూడా ఈ రోజు వరకు గౌరవిస్తూ ఉన్నారు. ఇదే విధంగా కొనసాగితే 2-3 రోజుల లోపల వాటరే లేకపోవడం పోతే తప్పనిసరిగా మీ మున్సిపల్ ఆఫీసులో ఒక్క అధికారి కావచ్చు మీరు పోవడానికి కూడా అనేది లేకపోకుండా పూర్తి ముట్టడిచ్చి పూర్తి అవసరం వచ్చిందంటే ఎమ్మెల్యే గారి ఇంటిని కూడా ముట్టడిచ్చి ఈ యొక్క సమస్య తీర్చుకుంటే తెలుగుదేశం ప్రజలతో పోరాడుతుంది. రాజకీయం కాదు, ఇది కావాల్సింది ప్రజా సమస్య. ఇది ఈ సమస్య పైన ఎందుకు మీరు స్పందించలేకుండా పోతున్నారు? ఆనాడు పొద్దున లేచినాక రంగులు కొట్టుకోవడానికి పరిమితి వచ్చింది.
మన వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు మన డాక్రా మహిళల కోసం దాదాపు 32 కమ్యూనిటీ హాళ్ళు కడితే వెంటనే వస్తారటగానే రంగులు కొట్టుకొని మీరు ఈ పొద్దు సచివాలయాలు ఏర్పాటు చేసుకోండి. ఈ దౌర్భాగ్యం అనేది మీకు ప్రజలు అనిపించడం లేదా? మరి ఆ రోజు చేసుకోవడానికి చేసిన దాన్ని ఉపయోగించుకోవడానికి చేసినారు. మరి ఈనాడు ఉన్నటువంటి సమస్యలు ఎందుకు తెచ్చలేకపోతున్నారు? ఇప్పటికైనా తక్షణం మీకు 2-3 రోజులే టైం ఇస్తా ఉన్నాం. ఈ టైం లోపల మీరు పరిష్కారం కాకపోతే తప్పనిసరిగా మీరందరూ కూడా దీనికి మూల్యం చెల్లించుకునే విధంగా తెలుగుదేశం ముందుండి పోరాడుతుందని చెప్పి హెచ్చరిస్తాను.